కర్ణాటక రాజధాని బెంగళూరుకి కావేరు నుంచి పైపుల ద్వారా నీటిని తరలిస్తూ ఉన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైకి ఒక పక్క కావేరు నుంచి ఇంకో పక్క మన కృష్ణా నది నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా వేల కిలోమీటర్ల ద్వారా నీటిని తరలిస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ నగరానికి అవసరాలకి ఒక పక్క కృష్ణా నది నుంచి ఇంకో పక్క గోదావరి నది నుంచి పైపుల ద్వారా నీటిని తరలిస్తూ ఉన్నారు. కానీ అమరావతికి పక్కనున్న కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ మీద కూడా ఆధారపడకుండా అమరావతిలో పుట్టి అమరావతిలో పారే ఏదైతే పాలవాగు కొండవీటి వాగు ఉన్నాయో నీటిని ఒడిసి పట్టుకొని రిజర్వాయర్లు నిర్మించి వాటిని అమరావతి అవసరాలకు వాడబోతా ఉన్నారు. ఒక 1500 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి రిజర్వాయర్లు నిర్మిస్తూ ఉంటే దాన్ని కూడా ఏడుస్తూ ఉన్నారు ఈ పేటీఎం కూలీలు. ప్రతిరోజు నీటిని తరలించట్లేదా బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి? ఆ అవసరం అమరావతికి లేదు కదా. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్, ఒక్కసారి రిజర్వాయర్లు కడితే సహజ సిద్ధంగా వచ్చే నీటిని వాడుకొని అమరావతి అవసరాలు తీర్చుకోబోతున్నాం. 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రకాశం బ్యారేజ్ మీద ఆధారపడకుండా 3 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే పాలవాగు కొండవీటి వాగులో పోతుందో ఆ నీటినే వాడుకొని అమరావతి అవసరాలు తీర్చబోతా ఉన్నారు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ప్రతిరోజు నీటిని తరలించే అవసరం లేదు. దట్ ఈజ్ అమరావతి. కర్ణాటక రాజధాని బెంగళూరుకి కావేరు నుంచి పైపుల ద్వారా నీటిని తరలిస్తూ ఉన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైకి ఒక పక్క కావేరు నుంచి ఇంకో పక్క మన కృష్ణా నది నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా వేల కిలోమీటర్ల ద్వారా నీటిని తరలిస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ నగరానికి అవసరాలకి ఒక పక్క కృష్ణా నది నుంచి ఇంకో పక్క గోదావరి నది నుంచి పైపుల ద్వారా నీటిని తరలిస్తూ ఉన్నారు. కానీ అమరావతికి పక్కనున్న కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ మీద కూడా ఆధారపడకుండా అమరావతిలో పుట్టి అమరావతిలో పారే ఏదైతే పాలవాగు కొండవీటి వాగు ఉన్నాయో నీటిని ఒడిసి పట్టుకొని రిజర్వాయర్లు నిర్మించి వాటిని అమరావతి అవసరాలకు వాడబోతా ఉన్నారు. ఒక 1500 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి రిజర్వాయర్లు నిర్మిస్తూ ఉంటే దాన్ని కూడా ఏడుస్తూ ఉన్నారు ఈ పేటీఎం కూలీలు. ప్రతిరోజు నీటిని తరలించట్లేదా బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి? ఆ అవసరం అమరావతికి లేదు కదా. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్, ఒక్కసారి రిజర్వాయర్లు కడితే సహజ సిద్ధంగా వచ్చే నీటిని వాడుకొని అమరావతి అవసరాలు తీర్చుకోబోతున్నాం. 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రకాశం బ్యారేజ్ మీద ఆధారపడకుండా 3 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే పాలవాగు కొండవీటి వాగులో పోతుందో ఆ నీటినే వాడుకొని అమరావతి అవసరాలు తీర్చబోతా ఉన్నారు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ప్రతిరోజు నీటిని తరలించే అవసరం లేదు. దట్ ఈజ్ అమరావతి.